గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కాలంలో నిర్వహించబడే టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ అదేవిధంగా ఎస్జిటి మ్యాథ్స్ మెథడాలజీ మనకి తెలుగు అకాడమీ బుక్స్లో ఇది థర్డ్ టాపిక్. ఇది రేఖాగణితం జ్యామితి. ఈ టాపిక్ సంబంధించి దాదాపుగా 219 క్వశ్చన్లు అనేవి తెలుగు అకాడమీ బుక్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసినట్టయితే మనకి రేఖాగణితానికి సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ మనకి ఈ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. పూర్తిగా నేను చెప్పలేను, కానీ 90% ఇందులో క్వశ్చన్స్ అనేది టెట్కి కావచ్చు, డిఎస్సికి కావచ్చు, మనకి రేఖాగణితానికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్స్ యూజ్ చేసుకోండి. కొంచెం డెప్త్గా కూడా ఉన్నాయి, కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయని నా అభిప్రాయం. ఓకే, ప్రతి టాపిక్ కూడా నేను ఇదే విధంగా ఈ తెలుగు అకాడమీ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు అకాడమీ బుక్ ఉంది, అండ్ అదేవిధంగా ఎస్జిటికి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ ఉంది. ఆ రెండు బుక్స్లో కూడా నేను కలిపి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ 11th క్వశ్చన్ చూసినట్టయితే, ఒక జత సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించగా ఏర్పడిన అంతర కోణాల సమద్విఖండన రేఖలచే ఏర్పడే పటం ఏదని అడిగారు. ఒక జత సమాంతర రేఖలు ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం. ఇదొక జత సమాంతర రేఖలు. దీనికి ఒక తిర్యక్ రేఖ ఈ విధంగా ఉందనుకుందాం. ఈ విధంగా ఉంది. అంతర కోణాల సమద్విఖండన రేఖలచే ఏర్పడే పటం ఏంటి? అంతర కోణాలు అంటే ఇదొక అంతర కోణము, ఇదొక అంతర కోణము, ఇదొక అంతర కోణము, ఇదొక అంతర కోణం. ఈ అంతర కోణాలని ఏం చేస్తున్నాడు? కోణ సమద్విఖండన రేఖలు ఈ విధంగా గీశాడు. ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఇలా గీసినప్పుడు ఇక్కడ ఏర్పడే కోణం అనేది మనం ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం, 90 degrees ఉంటుంది. అదేవిధంగా ఈ కోణాన్ని కోణ సమద్విఖండన రేఖ గీసాం అనుకోండి, ఈ విధంగా వస్తుంది రేఖ. మరి ఈ కోణాన్ని కోణ సమద్విఖండన రేఖ గీసాం అనుకోండి, ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే మధ్యలో మనకి చూడండి, ఒక ఇది ఈ పటం ఏర్పడే పటం అనేది ఏంటని అడిగాడు. ఆ పటం అనేది ఇది 90 degrees, ఇది కూడా 90 degrees అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఇది కూడా 90 degrees, ఇది కూడా 90 degrees అవుతుంది. ఇక్కడ 90 degrees ప్రతి కోణము 90 degrees అయ్యేది సమాంతర చతుర్భుజం కాదు, రాంబస్ కాదు, ట్రెపేజియం కాదు. అప్పుడు ఏమవుతుంది? దీర్ఘ చతురస్రం అవుతుంది. చతుర్భుజం కాదు, దీర్ఘ చతురస్రం. మనకి ఏర్పడే పటం ఏమవుతుందంటే దీర్ఘ చతురస్రం. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రక్క పటంలో L is parallel to M. ఈ L అనే రేఖకి M అనే రేఖ సమాంతరంగా ఉంది, అయినా X వాల్యూ అంత అని అడిగాడు. ఇక్కడ 4x ఇచ్చాడు, ఇక్కడ 3x + 19 ఇచ్చాడు. ఇది బయట ఉంది. మరి ఈ కోణం 4x అయితే ఈ కోణం కూడా 4x అవుతుంది. ఈ కోణాన్ని ఏమని పిలుస్తాం మనము? ఒకే వైపున ఉన్నటువంటి తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నవి ఈ కోణము, ఈ కోణము. కానీ ఒకటి బయట ఉంది, ఒకటేమో లోపల ఉంది. ఒకటి బాహ్యంగా ఉంది, ఒకటి అంతరంగా ఉంది. అటువంటి కోణాలని సదృశ కోణాలు అంటారు. అంటే ఇక్కడ ఎంత కోణం చేస్తుందో ఇక్కడ కూడా అంతే కోణం చేస్తుంది అనమాట. అంటే సదృశ కోణాలు సమానము. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడే సదృశ కోణాలు సమానం. ఈ కోణానికి ఈ కోణం సదృశ కోణం అవుతుంది. సదృశ కోణాలని ఎప్పుడు అంటామంటే తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండాలి, ఒకటి అంతరంగా ఉండాలి, ఒకటి బాహ్యంగా ఉండాలి. అంతరంగా ఉన్నది ఈ కోణము, బాహ్యంగా ఉన్నది ఈ కోణం. ఈ రెండు కోణాలు సమానం కాబట్టి ఇక్కడ 4x ఉంటే ఇక్కడ కూడా 4x ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇది 4x, ఇది 3x ప్లస్ 19. ఈ రెండు కోణాలు ఏం కోణాలు అవుతాయి? సరళ కోణం ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ సరళ రేఖ ఏర్పరిచే కోణం అనమాట. అప్పుడు ఏముంది? సరళ కోణం అంటే 4x ప్లస్ 3x ప్లస్ 19 అనేది ఈ రెండు కలిపితే మనకు ఖచ్చితంగా 180 డిగ్రీస్ కావాలి. ఎందుకంటే సరళ కోణం కాబట్టి. ఈ రెండు కలిపితే 7x ఈక్వల్ టు 180. ఈ ప్లస్ 19 ఇటే వస్తే మైనస్ 19 అవుతుంది. 7x ఈక్వల్ టు ఏమవుతుంది? 180లోంచి 19 పోతే 180లోంచి 19 పోతే ఎంత? 161 డిగ్రీస్. ఇప్పుడు x ఈక్వల్ ఏమవుతుంది? 161/7. 7 ఒకట్లు 7 రెళ్ళ 14, 2 వాడు ఉంది 7 3 21. అంటే x ఈక్వల్ ఎంత వచ్చింది? 23 డిగ్రీలు వచ్చింది. ఆడ x వాల్యూ అడిగాడు. 23 డిగ్రీలు ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి. ప్రక్క పటంలో x ఈక్వల్ ఎంత అని అడిగాడు. అసలు యాక్చువల్గా ఈ కోణము ఈ కోణము ఈ కోణము 3 కోణాలు ఉన్నాయి. ఈ 3 కోణాలు కలిపితే సరళ కోణాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఇది 3x, ఇది 7x, 10x, 10x 5x కలిపితే 15x. ఈ 3 కోణాలు కలిపితే మనకి సరళ కోణం ఏర్పడుతుంది. సరళ కోణం అంటే 180 డిగ్రీస్ అనమాట. x ఈక్వల్ ఏమవుతుంది? 180/15. 15 1 జా 15, ఇంకా 3 0 ఉంది, 15 2 జా. అంటే x ఈక్వల్ ఎంత వచ్చింది? 12 డిగ్రీస్ వచ్చింది. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పటంలో ఏబి ప్యారలల్ టు సిడి. ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంది. ఆయన ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. చూడండి, ఇది 45 అయితే ఈ యాంగిల్ కూడా 45 అవుతుంది. ఎందుకు? ఇది బయట ఉంది, ఇది లోపల ఉంది, తిరియగ్రేక్ ఒకే వైపు ఉంది. అటువంటి కోణాలని సదృశ కోణాలు అంటారు. ఆ సదృశ కోణాలు సమానం అన్నమాట. ఇది 45 అయితే ఇది కూడా 45 అవుతుంది. ఇక్కడ చూడండి, సిడిలో ఈ ఎక్స్ ఈ 45 కలిపితే ఒక సరళ కోణాన్ని ఏర్పరుస్తుంది. ఎక్స్ ప్లస్ 45 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనమాట సరళ కోణం అంటే. అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? 180 మైనస్ 45 అనమాట. ఎంత అవుతుంది? 0లోంచి 5 పోతే 5, ఇక్కడ 0లోంచి 5 కాదు, 10లోంచి 5 పోతే 5, ఇక్కడ 7 ఉంటుంది, 7లో 4 పోతే 3, 135 డిగ్రీస్ అనమాట ఎక్స్ వాల్యూ. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి. ఇక్కడ ఏబి ప్యారలల్ టు సిడి. ఈ ఏబికి ఈ సిడి ప్యారలల్గా ఉంది. ఇది తిరియగ్రేక్ అనమాట, బీసీ. అప్పుడు ఈ కోణము ఏమవుతాయి? మనకి ఏకాంతర కోణాలు అవుతాయి అన్నమాట. ఆ ఏకాంతర కోణాలు జత అనమాట. దీనికి ఇది ఏకాంతర కోణాల జత. అంటే మరి ఈ ఏకాంతర కోణాల జతలో ఇది 30 డిగ్రీలు అయితే ఇది కూడా 30 డిగ్రీలు కావాలి. 30 డిగ్రీలు కావాలి, కానీ ఎంత వచ్చింది? 12 డిగ్రీలో ఉంది. కానీ ఇక్కడ ఎంత ఉండాలి? ఈ రిమైనింగ్ ఈ కోణం ఎంత ఉండాలి? 18 డిగ్రీలు ఉండాలి. అప్పుడు ఈ మొత్తం టోటల్ కోణము ఇది 12, ఇది 18 కలిపితే 30 అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఈ యాంగిల్ అనేది 18 డిగ్రీలు అనమాట, ఈ యాంగిల్. ఇప్పుడు ఈ రేకి ఈ రే అనేది ప్యారలల్. అప్పుడు ఇది తిరియగ్రేక్. అప్పుడు ఈ యాంగిల్ కలిపితే 180 డిగ్రీస్ అవ్వాలి. ఎందుకంటే ఈ రెండింటిని సహా అంతర కోణాలు అంటారు. అంటే 18 ప్లస్ యాంగిల్ ఈ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సహా అంతర కోణాల మొత్తం 180 డిగ్రీస్. యాంగిల్ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ 80. 180లోంచి 18 పోతే ఇక్కడ 10లోంచి 8 పోతే 2, ఇక్కడ 7లోంచి 1 పోతే 6, 1 162 డిగ్రీలు అనమాట. అంటే ఇక్కడ వచ్చే కోణమే అడిగాడు. చూడండి, యాంగిల్ సిఈఎఫ్. యాంగిల్ సిఈఎఫ్ అంటే ఈ కోణం అన్నమాట. ఇదంతా 162 డిగ్రీలు. ఎక్కడుంది? ఆప్షన్ 4 ఈచ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి. పీక్యూ ప్యారలల్ టు ఆర్ఎస్. ఈ పీక్యూ అనేది ఈ ఆర్ఎస్కి ప్యారలల్గా ఉంది. ఇక్కడ ఇది తిరియగ్రేక్ అనమాట. ఇది అయితే ఇది ఎంత ఇచ్చాడు? ఇది 30 ఇచ్చాడు. ఇది 30 ఇస్తే చూడండి, పిఓక్యూ 30 అన్నాడంటే ఇది కూడా 30 అవుతుంది. ఎందుకంటే శీర్షాభిముఖ కోణాలు సమానం అన్నమాట. ఇక్కడ ఒక శీర్షం ఉంది, ఇక్కడ 2 రేఖలు ఖండించుకుంటున్నాయి. ఆ ఖండించుకునే చోట ఈ శీర్షానికి అభిముఖంగా ఉన్న కోణాలు సమానం. ఇది 30 అయితే ఇది 30. ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. కానీ మనకి ఇక్కడ 30 వచ్చింది కాబట్టి ఇది 30 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి.
ఇది కూడా మనకి 30 డిగ్రీలు రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు? యాంగిల్ ఓఎస్ఆర్ అడుగుతున్నాడు. ఓఎస్ఆర్ ఈ యాంగిల్ అడుగుతున్నాడు. అసలు యాక్చువల్గా ఇది 30, ఇది 55 అయితే ఇదేమవుతుంది? 180 డిగ్రీస్ కదా ట్రయాంగిల్లో. 180 మైనస్ ఈ రెండు యాడ్ చేస్తే 85, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది? 95 డిగ్రీస్ వచ్చింది. అంటే ఈ యాంగిల్ 95 డిగ్రీస్. మరి ఈ లైను ఈ లైన్కి ప్యారలల్గా ఉంది. అంటే పీక్యూ అనేది ఆర్ఎస్కి ప్యారలల్గా ఉంది. ఇగో ఇచ్చాడు. మరి ఇది తిరియక్ రేఖ అయినట్టయితే ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఏమవుతుంది? మనకి ఆ రెండు యాంగిల్స్ ఏమవుతాయంటే మనకి ఏకాంతర కోణాలు అవుతాయి. ఏకాంతర కోణాలు అవుతాయి. అంటే ఏకాంతర కోణాలు సమానం అన్నమాట ఈ రెండు కూడా. ఇది 95 అయితే ఇది కూడా 95. మనకు అడిగింది ఇదే కదా. అంటే ఆప్షన్ 4th వన్ ఇది రైట్ ఆన్సర్. ఏకాంతర కోణాలు. ఇక్కడ చూడండి, ఇది ఒక ప్యారలల్ లైన్, ఇది ఒక ప్యారలల్, ఈ రెండు ప్యారలల్ లైన్, ఇది తిరియక్ రేఖ అనుకోండి. అప్పుడు ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్ అనమాట. ఏకాంతర కోణాలు అంటారు. ఏకాంతర కోణాల జత అనమాట ఈ రెండు కూడా. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా ఇంకొక జత కూడా ఉంటుంది, ఏకాంతర కోణాల జత. దీనికి ఇది ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇదొక ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్, అవి ఈ రెండు అనమాట. తిరియక్ రేఖ అనేది ఇది కదా, ఆ తిరియక్ రేఖ ఇది. అప్పుడు ఏమవుతుంది? దీనికి ఇది ఏకాంతర కోణాల జత అవుతుంది. ఇది 95 అయితే ఇది 95 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం పటంలో ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఈ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం మరియు యాంగిల్ 1:2 యాంగిల్ 2 అంటే యాంగిల్ 1:2 యాంగిల్ 2 ఎంతట 5:4 అంట. అంటే ఇది 5 భాగాలు ఉంటే ఇది 4 భాగాలు అన్నమాట. మరి ఈ యాంగిల్ 1, యాంగిల్ 2 అనేది తిరియక్ రేఖ ఒకే వైపు ఉండి అంతరంగా ఉన్నాయి. అటువంటి కోణాలని సహ అంతర కోణాలు అంటారు. ఈ సహ అంతర కోణాల మొత్తం ఎంతంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అనేది 180 డిగ్రీస్ అనమాట. అంటే ఈ రెండు కూడా ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. 9 పార్ట్స్ అనేది 180 డిగ్రీస్ అనమాట. మరి ఒక పార్ట్ అనేది ఏమవుతుంది మనకి? 1 పార్ట్ అనేది 180/9 అనమాట. 180/9 అంటే 20 డిగ్రీస్ 1 పార్ట్. కానీ యాంగిల్ 1 అంటే ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. ఒక పార్ట్ 20 అయితే 5 పార్ట్స్ ఏమవుతుంది? 100 డిగ్రీస్ అవుతుంది. మరి యాంగిల్ 2 అంటే ఎంత అవుతుంది? ఒక పార్ట్ అనేది 20 డిగ్రీస్ అయితే 4 పార్ట్స్ ఏమవుతుంది? 80 డిగ్రీస్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఏం రావడం జరిగింది మనకి? ఇక్కడ ఇది 80 డిగ్రీస్ రావడం జరిగింది యాంగిల్ 2. ఇదేమో 100 డిగ్రీస్ రావడం జరిగింది. చూడండి, ఈ రెండు కలిపితే మనకి 180 డిగ్రీస్ అయింది. సహా అంతర కోణాల మొత్తం 180 డిగ్రీస్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? యాంగిల్ 3 ఎంత అని అడిగాడు. ఇక్కడ ఒక సరళ కోణాన్ని ఏర్పరుస్తుంది యాంగిల్ 2, యాంగిల్ 3 కలిపితే. యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 180 డిగ్రీస్ సరళ కోణం. ఆల్రెడీ యాంగిల్ 2 అనేది 80 డిగ్రీస్ అయింది కాబట్టి యాంగిల్ 3 ఏమవుతుంది? 100 డిగ్రీస్ అవుతుంది అనమాట. అంటే 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. యాంగిల్ 3 ఈక్వల్ టు ఎంత అంటే 100 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఈ కోణం యాంగిల్ బిఓసి ఎంత అని అడిగాడు. అసలు యాక్చువల్గా ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఇది 80, ఇది 40 అయిందంటే ఇది ఖచ్చితంగా 60 లోపల కోణం. ఇక్కడ సరళ కోణాన్ని ఏర్పరుస్తుంది. ఇది 40 అయిందంటే రిమైనింగ్ ఈ కోణం అనేది ఎంత అవుతుంది? 140 డిగ్రీస్ అనమాట. 140. ఇది 60 అయిందంటే ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది? 120 డిగ్రీస్ అనమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే సరళ కోణం కదా. సరళ కోణం అంటే ఇది 40 అయిందంటే ఇది 140. ఈ రెండు యాడ్ చేస్తే 180. ఇది 60 అయిందంటే ఇది 120. టోటల్ యాడ్ చేస్తే 180. సరళ కోణం సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ ఉందే, ఈ యాంగిల్ అనేది 140 కదా. ఈ 140ని కోణ సమీకరణం చేశాడు. అంటే ఈ 140ని కోణ సమీకరణం చేస్తే ఇది 70 అనమాట. ఇది ఈ 120ని కోణ సమీకరణం చేస్తే ఇది 60 అనమాట. లోపల ఉన్నది ఇది 60, ఇది 60, ఇది 70, ఇది 70.
ఓకే, ఇది 70 ఇది 60 అయిందంటే ఈ రెండు కలిపితే 130. 70 60 కలిపితే 130. మరి ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఈ ట్రయాంగిల్ 130 అయిపోతే ఇదంతా అవ్వాలి 50 అవ్వాలి. అడేమడిగాడు, యాంగిల్ బిఓసి అడిగాడు. యాంగిల్ బిఓసి అనేది 50 degrees. ఎక్కడుంది? ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా చూడండి, పటంలో ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అన్నాడు. ఎల్ అనేది ఎంకి ప్యారలల్గా ఉందంట. ఈ కోణము ఎంత ఉంటుందో ఇక్కడ కోణం కూడా అంతే ఉంటుంది, 4x + 16 ఉంటుంది. ఎందుకంటే ఏకాంతర కోణాలు అంటారు వీటిని. ఏకాంతర కోణాలు కాదు, సదృశ కోణాలు అంటారు. అంటే తిరియక రేఖకు ఒకే వైపు ఉండి ఒకటి బాహ్యంగాను రెండోది అంతరంగా ఉంటే ఆ రెండు కోణాల జతని సదృశ కోణాల జత అంటారు. ఆ సదృశ కోణాల జత సమానంగా ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఈ రేఖ ఒకదానికోటి ఖండించుకుంటున్నాయి. ఈ శీర్షము వద్ద ఈ రెండు కూడా ఒకదానికోటి అభిముఖంగా ఉన్నాయి, శీర్షాభిముఖ కోణాలు అంటారు. ఈ శీర్షాభిముఖ కోణాల్లో ఇక్కడ ఎంత కోణం చేస్తుందో ఇక్కడ కూడా అంతే కోణం చేయాలి. అంటే ఈ కోణం సమానం అన్నమాట. ఈ కోణం విలువ మనకు తెలుసు, 4x + 16 అని మనకు తెలుసు. మరి ఈ కోణం విలువ ఎంత? ఈ కోణం విలువ 7x - 20 అనమాట. ఈ రెండు సమానం అనమాట, సమానం చేయాలి. శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి సమానం చేస్తాం. ఇప్పుడు ఈ 7x వైపు ఈ +4x వస్తే -4x అవుతుంది. ఈ 16 వైపు ఈ -20 వస్తే +20 అవుతుంది. ఇప్పుడు 7xలోంచి 4x పోతే 3x, ఈ రెండు యాడ్ చేస్తే 36. x = ఏమవుతుంది? 36/3. 3 1 3 12. అంటే x = 12 డిగ్రీలు. x వాల్యూ అడిగాడు, 12 డిగ్రీలు. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడు, పటంలో x విలువ ఎంత అని అడిగాడు. అసలు యాక్చువల్గా ఇది పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి 1 2 3 4 యాంగిల్స్ ఉన్నాయి. ఈ 4 యాంగిల్స్ కూడా కలిపితే 360 డిగ్రీలు అనమాట. అంటే x + 75 degrees + 60 degrees + 85 degrees = మనకి 360 degrees అనమాట. ఇప్పుడు ఈ రెండు మొత్తం ఈ మూడు కూడా యాడ్ చేయాలి. x ప్లస్ ఇప్పుడు 75 85 ఈ రెండు యాడ్ చేస్తే 160. 160కి 60 యాడ్ చేస్తే 220, దట్ ఈక్వల్ టు 360 degrees. x = 360లో నుంచి 220ని సబ్ట్రాక్షన్ చేయాలి. 0లో 0 పోతే 0, 6లోంచి 2 పోతే 4, 3లో 2 పోతే 1. అంటే x వాల్యూ అడిగాడు కదా, 140 degrees. ఎక్కడ ఉంది? ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.